సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎక్కువగా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ టైమింగ్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు చాలా ఎక్కువ ఉంటదనమాట. హాలిడేస్ కూడా అంటే ఇంట్లో కూర్చొని మనందరం పండగలు చేసుకుంటుంటే వాళ్ళు మన కోసం చాలా పనే చేస్తుంటారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంటారు, కాపలా కాస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త పాలిసీ తీసుకొచ్చారు. కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ వరకు వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, బర్త్‌డేస్ కావచ్చు. మ్యాండేటరీగా 2 పెయిడ్ లీవ్స్ ఇస్తారంట. ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఏంటంటే వాళ్ళు రిజిస్టర్‌లో ప్రాపర్‌గా వాళ్ళ బర్త్‌డే, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ మెన్షన్ చేయాలి. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఈ పెయిడ్ లీవ్ అనేది స్ట్రెస్ తగ్గించడానికి, వాళ్ళ మొరేల్ పెంచడానికి, దాంతో పాటు ఒక పాజిటివ్ మైండ్‌సెట్ వీళ్ళకి తీసుకురావడానికి, ఫ్యామిలీతో టైం గడపడానికి, దీంతో పాటు పోలీసింగ్ జాబ్ అనేది అందరికి నచ్చటానికి ఇవన్నీ అన్నమాట. అయితే కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఎక్సెప్షన్ సర్కమ్‌స్టాన్సెస్‌లో ఈ లీవ్ డినై చేయొచ్చు. అంటే కంపల్సరీగా ట్రూప్స్ అవసరమైనప్పుడో, ఏదైనా ఎక్స్‌ట్రార్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ అప్పుడో లీవ్ డినై చేయొచ్చు. కానీ సాధారణంగా లీవ్ డినై చేయరనమాట. దీనికి సంబంధించి కొన్ని మోడాలిటీస్ కూడా చెప్తుందనమాట తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. సాధారణంగా మనం 24/7 30 డేస్ వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే ఏ టైంలో కాల్ వచ్చిద్దో తెలీదు. ఏ టైంలో మనం డ్యూటీకెళ్ళాలో తెలీదు. ఏ టైంలో ఏం జరుగుద్దో తెలియని డిపార్ట్‌మెంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ అనమాట. అయితే ఫస్ట్ టైమ్ మ్యాండేటరీ పెయిడ్ లీవ్, ఖచ్చితంగా ఒక పెయిడ్ లీవ్ అనమాట. ఫ్రమ్ కానిస్టేబుల్స్ టు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది వర్తిస్తుందనమాట. సో, బర్త్‌డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్‌లో ప్రత్యేకంగా ఈ సదుపాయం ఉంటదనమాట. వాళ్ళు అఫీషియల్ రిజిస్టర్‌లో వాళ్ళ బర్త్‌డే ఎప్పుడు, వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు ఇవన్నీ కూడా రాయాలి. దాంతో పాటు లీవ్‌కి సంబంధించిన ఒక రిటర్న్ రిక్వెస్ట్ కూడా ఉండాలనమాట. అంటే రాతపూర్వకంగా అడగాలి. అయితే ప్రత్యేకంగా ఎక్సెప్షన్ సర్కమ్‌స్టాన్సెస్‌లో కానీ, క్రిటికల్ సెక్యూరిటీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కానీ, అప్పుడు ఈ లీవ్ గ్రాంట్ చేయరు. సాధారణంగా ఇది గ్రాంట్ చేస్తారు. ఇది చాలా మంచి రిఫార్మ్ అని చెప్పొచ్చనమాట. మనకు తెలుసు 'ప్రకాష్ సింగ్' కేస్ కావచ్చు, ఆ తర్వాత 'మలీమత్ కమిటీ' కావచ్చు, ఇలా చాలా సందర్భాల్లో పోలీస్ రిఫార్మ్స్, క్రిమినల్ జస్టిస్ సంబంధించిన రిఫార్మ్స్ గురించి మాట్లాడతాం. అయితే పోలీస్‌కి సంబంధించిన వాళ్ళ హ్యాపీనెస్ కోసం, వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కోసం ఇలాంటి పాలిసీస్ తీసుకురావడం ఎంతైనా ఆశావహం. పోలీసులు మన కోసం చేసే సాక్రిఫైస్‌కి బదులుగా, అంతేకాదు మెంటల్ స్ట్రెస్ రిలీఫ్‌గా, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో, బర్త్‌డే లీవ్స్ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ కావచ్చు, నిజంగా వాళ్ళు ఇంకా బెటర్‌గా పనిచేయడానికి, ఎఫెక్టివ్‌గా, ఎఫిషియెంట్‌గా పనిచేయడానికి పనికొస్తాయి.